ఉన్న ఊర్లో పని లేక గల్ఫ్ బాట పడితే ఎందరో వ్యక్తులు గల్ఫ్ బాట పట్టిన వ్యక్తులంతా అక్కడ మోసపోయి ఒక పని అని చెప్పేసి మరో పనిలో చేర్చి తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు మనం రోజుకొకటి చూస్తున్నాం. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలోని రాయకల్ పట్టణానికి చెందిన మోసారపు రాజు అనే వ్యక్తి గత 6 నెలల క్రితం మయన్మార్ నాడ్ అనే దేశంకి వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడి ఒక నెల రోజులకు మాత్రమే వాళ్ళ ఇంటికి తన సంపాదన 50,000 రూపాయలను పంపించాడు. దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళినా కూడా తన ఉపాధి కోసం వెళ్తే ఉపాధి సరిగా లేక కొందరు సైబర్ ఫ్రాడ్ వాళ్ళ చేతిలో చిక్కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మనకు తెలిసిన సమాచారం. ఇప్పుడు ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు ఎప్పుడు చెప్పి వెళ్ళిండు, ఎన్ని రోజుల క్రితం వెళ్ళిండు, ఎంత ఖర్చు పెట్టిండు? ఖర్చు పెట్టిండు 3-4 లక్షల దాకా పెట్టిండు. ఇక 3-4 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకు 2 లక్షలు కట్టిండు. ఈడ యువతల ఖర్చు, ప్లేన్ టికెట్ అవి ఇవి అని ఓ పరు వేయిండు. వేరే దేశం అని మర్రి వచ్చిండు. 3 నెలలే పోయిండు. ఆరోగ్యం మంచి లేదని, స్నేహితుడు మంచి లేదని వచ్చిండు. అదే దేశం అని పోతే మళ్ళీ ఇప్పుడు ఆ దేశం కాదట, మోసం చేసిండ్రు. అట్లా అయిపోయింది. ఇక ఆడు ఎట్లా వస్తాడు ఏం కథ, పోయిన నుంచి మాకు టెన్షన్ ఉన్నది. మా కొడుకును మాకు పంపియండి సారు, మీరు దయచేసి మా ఇంటికి మా కొడుకును పంపియండి. ఎంత ఖర్చు పెట్టుకొని పోయిండు? అంతకుముందు కూడా ఇదారికోసారి గల్ఫ్ పోయిండు అని అన్నారు. అప్పుడు ఇప్పుడు 2 సార్లు ఎంత ఖర్చు అయింది మీకు? అప్పుడు 4 లక్షలు అయినాయి. 4 లక్షలు పెట్టుకొని పోయిండు. ఇక అప్పుడు కట్టిన 50,000 పంపించిండు. ఇక కథము మంచి లేదు అని ఇంకా మేమే రిటర్న్ పంపిస్తేనే వచ్చిండు. ఆరోగ్యం మంచి లేక ఆనికి మంచి లేక అని పట్టుకొని ఉండి వచ్చిండు, శనితిని పట్టుకొని. ఇప్పుడు మళ్ళా 6 నెలలకు 7 నెలలకు మళ్ళా పోయిండు. మళ్ళా 2 లక్షలన్నర దాకా పెట్టుకున్నాడు. ఇది తక్కువ, ఇది మనకు తెలిసిన వాళ్ళు అని అనుకున్నాడు. పోయిండు. అవి ఇవి బాకి తెంపుతా, ఇంటికాడ ఇంత బాకి అయింది, ఆ బాకి ఈ బాకి తెంపుతా అని పోయిండు. పోయినాక 50,000 పరు పంపిండు, 10,000 పరు పంపిండు. ఇక అంతే, ఆయనకి మంచిగా లేకనే ఇంత ఖర్చు అయినాయి అంటే, ఖర్చు అయినాయి నాకు 4 లక్షలు పంపియ్యండ్రి మీరు, నేను వస్తా అంటే 4 లక్షలు ఏం లేవు. ఇవి దూసటానికే దండి గోసైంది. బాకీలు వాళ్ళు ఇత్తలేరు. ఇప్పుడు వాళ్ళు నమ్ముతలేరని వాళ్ళు ఇత్తలేరు. భూములు జాగాలు ఉంటేనే ఇస్తారు. మాక భూమి లేదు, జాగలేదు. ఏమి మేమా బీడీలు చేసుకొని బతాం. ఆయనకి ఏం పని లేక చేస్తాను పోయిండు. మంచి జాబ్ ఉన్నదాన్ని పోగొట్టుకొని, ఫైనాన్స్లో జాబ్ పోగొట్టుకొని ఆ దిక్కుమల దేశం పోతే ఇక ఆయన కర్మకి ఇట్లయింది, మా కర్మకి ఇట్లున్నది సారు. మీకు అందుబాటులో అంటే ఎప్పటి వరకు మాట్లాడిండు, ఏం చెప్పిండు, చివరిగా ఏ రోజు మాట్లాడిండు? చివరిగా ఒక 25 డేస్ అవుతుంది మాట్లాడి. 25 డేస్ నుండి మాట్లాడలేడు. 25 డేస్ కన్నా ముందు బాగా టార్చర్ అవుతుంది, 4 లక్షలు పంపిస్తేనే వస్తాయంటుంది, నాకు బాగా హుషారు లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నారు, మర్రవడ్డ వాళ్ళని కొడుతున్నారు, ఒక రూమ్ లో వేసి అందులో నుండి 1-2 డేస్ వరకు తీస్తలేరు, బాగా ఇబ్బంది చేస్తుర్రు, 4 lakhs పంపించిన వాళ్ళనే పంపిస్తామని చెప్తుర్రు అని చెప్పిండు. చెప్పి ఫోను తర్వాత ఒక రోజు మాట్లాడిండు, వేరే వాళ్ళకి ఇట్లా పట్టుకున్నారు అని చెప్పేసి పెట్టేసిండు. మళ్ళీ చేయలేరు. ఇక నిన్న మాట్లాడి ఇంకా 10 డేస్ అవుతుంది కావచ్చు, మీరు ఎక్కడున్నారు, ఏడవకూరి మంచిగా ఉండుర్రు అని. ఇది నేను ఇక్కడ సేఫ్ అయినా ఉన్నా, ఓకేనా, పర్లేదు, ఇంకొక 1 వీక్ 10 డేస్ పట్టచ్చు, ఓకేనా, టెన్షన్ ఏం తీసుకోకూడదు. ఫోన్ లేదు నాది, అక్కడ లోపల ఉన్నది. నేను బయటకు రాగానే నాకు ఫోన్ చేతికి వచ్చి నేను కాల్ చేస్తా, ఓకేనా, మంచిగా ఉండే, టెన్షన్ ఏం తీసుకోకూడదు, ఓకేనా. ఇది వేరేలో ఫోను, మళ్ళీ దీనికి మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ ఏం చేయకు, ఓకేనా, అసలుకి. మీరు ఇప్పుడు మీ హస్బెండ్ రావడానికి మీరు అధికారులను ఏమని కోరుతున్నారు? ఎలాగైనా మా హస్బెండ్ ని తొందరగా పంపించండి, ఎలాగైనా మేము బతకగలము అని కోరుతున్నాను అంతే. మా పిల్లల కోసం, మా కోసం మా భర్తను తొందరగా పంపించండి. గల్ఫ్ బాట బట్టి అక్కడ చిక్కుకున్న ఆ వ్యక్తిని, తన యొక్క భర్త రాజును అధికారులు, ప్రభుత్వం వెంటనే చొరవ చూపించి తనకు ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 2 సార్లు కూడా గల్ఫ్కు వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయి దాదాపు 5 లక్షల వరకు కూడా ఖర్చు చేశాడు. ఆ ఖర్చును కూడా తమ అప్పుల పాలు అయి కూడా తనని కొడుకు బాగుంటాడనే ఉద్దేశంతో పంపిస్తే అక్కడ అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా చొరవ చూపించి తమ భర్తను, తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జగిత్యాల నుంచి మైత్రి న్యూస్, హరి.